న్యూస్ మన ఊరు మన వార్త నేను తులసి ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి రుద్రూరు, కోటగిరి మండలాలు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. ఈ సెగ్మెంట్ కు సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఇటీవల భారత రాష్ట్ర సమితిలో నెలకొన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కారు దిగి కమలంగూటికి చేరారు. తెలంగాణ ఏర్పడ్డ అనంతరం ఆయన 2 పర్యాయాలు జహీరాబాద్ ఎంపీగా విజయం సాధించారు. బీఆర్ఎస్ పై నమ్మకం లేక ప్రధాని చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీలో చేరినట్టు చెబుతున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో జహీరాబాద్ లేక నాందేడ్ నుండి లోక్సభకు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తన పార్టీ రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ అధినేతకు పంపారు. బీజేపీ పెద్దల సమక్షంలో కండువా కప్పుకున్నారు. बहुत सारे विकास गरीबों के लिए, बिलो पॉवर्टी लाइन के लोगों के लिए, सभी तबके के लोगों के लिए उन्हें अच्छे से काम करने का काम किया. उसमें महिला हो, युवा हो, सबके लिए समझो ऐसा. आज खास करके मोदी सरकार आने के पहले अपना जीडीपी 5.3 था, आज वो 8.4 होगा. इसके ऊपर से अपना विकास कहाँ पे उसको मालूम पड़ जाता है. आज हमारे नेता को मोस्ट ट्रस्टेड लीडर के नाम से जाना जाता है. उनका एक विश्वास है, पूरे दुनिया में उनको विश्वास किया जाता है. आत्मनिर्भर भारत, इंडिपेंडेंट भारत बनाने में उनका बहुत बड़ा योगदान है. डेफिनेटली सभी लोगों को रोजगार देने के लिए सभी अलग अलग योजना के साथ सब जोड़ने के लिए उन्होंने बहुत सारा काम किए. सो खास करके महिलाओं के लिए आज कल परसों हमने देखे करोड़ों लोगों को करोड़पति बनाने के लिए उन्हें बड़े बड़े स्कीम्स लेके आके महिलाओं को एक प्रोत्साहित करने का भी काम किया. सो उसी तरीके से पिछले 10 साल के कार्यकाल में सभी राज्यों के लिए विकास के लिए किस तरीके से काम करना चाहिए वो भी सब सोच के विकास के लिए काम करने का भी काम किए है. और 10 साल के कार्यकाल में बहुत सारे इम्पोर्टेंट बिल्स लेके आके जो कई दिनों से पेंडिंग थे उसमें वैसे काम भी किए, जिसमें राम मंदिर का उद्घाटन का कार्यक्रम हो, अनुच्छेद 370 का हो, 3 तलाक हो, सर्जिकल स्ट्राइक हो, मुफ्त कोविड टीकाकरण हो, स्वच्छ भारत अभियान हो, मेक इन इंडिया हो, ऐसे अलग अलग प्रोग्राम लेके एक अच्छा भारत बनाने का जो काम किया. सो इसलिए मैं खास करके सभी हमारे केंद्र के मंत्रियों को, मोदी जी को धन्यवाद देना चाहता हूँ. डेफिनेटली तेलंगाना का विकास के लिए, मेरे संसदीय क्षेत्र के विकास के लिए हम लोगों ने स्टेप लिए है. इसके अलावा दूसरा कुछ भी नहीं. ముక్కుపచ్చలారని చిన్నారులను దివ్యాంగులుగా మార్చి యాచక వృత్తిలోకి దించే యత్నం చేస్తున్నాడు. వారిని మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేస్తున్నాడు. జాలి, దయ, కరుణ అన్నీ మరిచి పిల్లలను మాకు ఇస్తే పెంచుకుంటామని చెప్పి తీసుకువచ్చిన అనంతరం ఈ దారుణానికి పాల్పడుతున్నారు. అతడు దివ్యాంగుడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం 80 క్వార్టర్స్ కి చెందిన వ్యక్తి. ముక్కుపచ్చలారని చిన్నారులను ఎత్తుకొచ్చి వారిని దివ్యాంగులుగా చేసి యాచన చేయిస్తున్నట్టు గుర్తించారు స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టిన 5వ టౌన్ పోలీసులు ఈ దురాఘాతానికి పాల్పడిందే దివ్యాంగుడే కావడంతో మండిపడుతున్నారు స్థానిక ప్రజలు. చిన్నారులను బాలల సంరక్షణ అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిసింది. ఒకరు వరంగల్ కు చెందిన బాలుడు కాగా మరొకరు చార్మినార్ కు చెందిన బాలుడిగా గుర్తించినట్టు సమాచారం. పూర్తి వివరాలు సేకరించిన అనంతరం మీడియాకు తెలియపరచనున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సింగనేవార్ కల్మేశ్వర్ వెల్లడించారు. నాగారం 80 కోట్లకు సంబంధించి ఇక్కడ ఒక బాబుని వారం రోజుల కిందట దాదాపు ఆదిలాబాద్ నుంచి అబ్బాయిని తీసుకొచ్చినట్టు చెప్తా ఉన్నారు. స్థానికులకు డౌట్ వచ్చి ఈ బాబు ఎవరు అని అడిగితే మా ఆడబిడ్డ కొడుకు అని చెప్పడం జరిగింది. ఆ ఆడబిడ్డ కొడుకు అని చెప్పిన 3వ రోజుకో 4వ రోజుకో పిల్లానికి చాలా హింస పెట్టినట్టు తెలుస్తా ఉన్నది. దెబ్బలు తగిలినాయి. ఆ బాబు 2 కళ్ళు కూడా ఇన్ఫెక్షన్ రావడం జరిగింది. ఆ కళ్ళల్లోంచి చీము నెట్టుతూ వస్తుంటే చూడలేక స్థానికులు ఇక్కడ ఏదో డిఫరెంట్ కనబడుతున్నది అని చెప్పేసి వాళ్ళని పట్టుకొని అడిగేసరికంటే లేదు ఆదిలాబాద్ బస్ స్టాండ్ లో ఆ బాబు దొరికిండు అని చెప్పేసి కథలు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఓనర్ ని కూడా మనము
ఓనర్ని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 3 నెలలకు 4 నెలలకు 2 నెలలకు ఒకసారి వేరే వేరే కుటుంబాలు వస్తాయని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ 3 నెలలకు 4 నెలలకు ఎందుకు వస్తారు అని అడిగితే నా ఇల్లు నా ఇష్టం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అలా జరగడం వల్ల అంటే బెగ్గర్స్ కి మాత్రమే రూమ్ కిరాయి ఇస్తా ఉన్నారు. చిన్న చిన్న పిల్లల్ని వివిధ జిల్లాల నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఆ పిల్లల్ని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళను మంచిగా ఉన్న వాళ్ళను కూడా వికలాంగులుగా తయారు చేసి బెగ్గింగ్ చేపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇది పెద్ద ముఠాగా ఉన్నది అని చెప్పేసి అనుమానం వస్తా ఉన్నది. దీని మీద స్పెషల్ ఫోకస్ సిబి గారు పెట్టాలని చెప్పేసి మేము 5వ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎంతో మంది తల్లుల కోత ఇది. ఎందుకంటే కిడ్నాప్ పిల్లల్ని ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా పిల్లల్ని బాగా చూసుకుంటారు. అట్లాంటి పిల్లల్ని తల్లులకు దూరం చేసి తీసుకొచ్చి ఇక్కడ బెగ్గింగ్ చేపియడం కరెక్ట్ కాదు. దీని మీద స్పెషల్ ఫోకస్ పోలీసు యంత్రాంగం పెట్టాలి. ఎందుకంటే ఇది మాస్ ఏరియా, నాగరం అంటేనే మాస్ ఏరియా. ఇక్కడ ఏమేం జరుగుతాయో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కి కూడా ఇంటిమేషన్ ఉంటది. అందులో 5th టౌన్ వాళ్ళకైతే పూర్తి సమాచారం ఉంటది. చూసి కూడా చూడనట్టుగా ఉండడం కరెక్ట్ కాదు. దీని మీద నిజామాబాద్ నగరంలోని గిరిజన కళాశాల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడటాన్ని గుర్తించి సిబ్బందిని మందలించారు. నగరంలో నాందేవాడ 36వ డివిజన్లో గల గిరిజన కళాశాల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. హాస్టల్లో మధ్యాహ్నం భోజనం, మంచినీరు, బాత్రూం, మౌలిక సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వసతి గృహంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు హాస్టల్లో కనీసం మౌలిక సౌకర్యాలు లేవని, భోజనం సరిగా ఉండటం లేదని, రోజు ఒకే కర్రీతో తింటున్నామని తెలిపారు. ముఖాలు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవని, 120 మందికి ఒక చిన్న వాటర్ ట్యాంక్ ఉందని, అది మున్సిపల్ వాటర్ రాక నానా ఇబ్బందులు పడుతున్నామని, బాత్రూంలలో భరించలేని వాసన వస్తోందని ఎమ్మెల్యేకి తమ గోడును చెప్తూ వాపోయారు. ఎమ్మెల్యే వెంటనే గిరిజన వెల్ఫేర్ ఆఫీసర్ తో ఫోన్లో మాట్లాడుతూ హాస్టల్లో కనీస మౌలిక సౌకర్యాలు లేవని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనము పెట్టాలని, బాత్రూం అధ్వానంగా ఉన్నాయని, స్నానాలకు మంచినీటి కొరత, వీటన్నిటిపైన దృష్టి పెట్టి వారం రోజుల్లో విద్యార్థులకు కనీస మౌలిక సౌకర్యాలు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. లేని యెడల తగిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. త్వరలో ఈ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాస్టర్ శంకర్, సుధీర్, ప్రవళిక, బీజేపీ నాయకులు ప్రభాకర్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షలో జిల్లాలో ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాగా 664 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ తెలియజేశారు. జిల్లాలో 96.3% విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మొత్తం 57 పరీక్షా కేంద్రాలకు గాను జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ స్క్వాడ్ల ఆధ్వర్యంలో 51 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించామని తెలియజేశారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి రఘురాజ్ శుక్రవారం నిజామాబాద్ బాలుర కళాశాల ఏబీ సెంటర్లను, విశ్వశాంతి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని, అలాగే వర్ణిలోని మోడల్ కాలేజ్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు రవికుమార్, రజియుద్దీన్ అస్లాం, శ్రీదేవరాంలో 8 పరీక్షా కేంద్రాలను, హై పవర్ కమిటీ సభ్యుడు డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో 7 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ లో 24 పరీక్షా కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్ లో 8 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారని తెలియజేశారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీ రఘురాజ్ తెలిపారు. భారతదేశంలో మోడీ చేస్తున్న అభివృద్ధి భావి తరాలకు మన చరిత్ర, సంస్కృతిని అద్దం పడుతుందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా మార్చాలని అఖిల భారతీయ రాష్ట్రీయ శైశిక్షిక మహాసంఘ్ ఉపాధ్యక్షురాలు కల్పన ప్రవీణ్ పాండే కోరారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైశిక్షిక మహాసంఘ్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ విజన్ 2047 ఒక్కరోజు సదస్సు తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైశిక్షిక మహాసంఘ్ ఉపాధ్యక్షురాలు కల్పన దేశపాండే హాజరయ్యారు. ప్రధాన వక్తగా ఏబీవీపీ జాతీయ కార్యదర్శి జి లక్ష్మణ్ పాల్గొన్నారు. వీరిని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆచార్యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్న జి లక్ష్మణ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రత్యేక విజన్ వికసిత్ సంకల్ప భారత్ ద్వారా అన్ని రంగాల్లోనూ ముందుండాలని సంకల్పించి భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలని కోరారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైశిక్షిక మహాసంఘ్ ఉపాధ్యక్షురాలు కల్పన ప్రవీణ్ దేశపాండే మాట్లాడుతూ
కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశం వైద్యం, గణితం, ఖగోళ శాస్త్రంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచి ముందుందని అన్నారు. ఆర్యభట్టు సున్నాను కనుక్కొని గణిత శాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కించారని అన్నారు. అనేక ఆవిష్కరణలు జరిగిన భారతీయ వారసత్వంగా ప్రతి భారతీయుడు తన భారతదేశం అభివృద్ధి మేలు కొరకు కృషి చేయాలని కోరారు. నాటి గురుకుల ఆశ్రమాలలో ప్రజలను శాసించేది గురువులకు అధికారం ఉండేదని, ప్రస్తుత కాలంలో కూడా ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమాజాన్ని మార్చేందుకు, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కొత్త ఆవిష్కరణలు చేయాలని కోరారు. విద్యార్థులను తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో, గ్రామీణ విద్యాలయాల్లో కేవలం ఉపాధ్యాయులు, అధ్యాపకులే మార్గదర్శకులు అవుతారని అన్నారు. బోధించే గురువులు గురుతర బాధ్యతగా విద్యార్థులను తీర్చిదిద్ది దేశ ప్రయోజనాలు పెంపొందేలా అన్ని రంగాలలో విద్య, వైద్యం, వైజ్ఞానిక పరిశోధక, అంతరిక్ష సాంకేతిక రంగాలలో ప్రయోజకులను తయారు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భారతదేశ చరిత్ర మూలాలను మర్చిపోకుండా పాఠ్యాంశాలలో కూడా చేర్చాలని, తద్వారా దేశానికి మన సేవ అందించే వీలు కలుగుతుందని విద్యార్థులు భావిస్తారని అన్నారు. వికసిత్ భారత్ విజన్ 2047 ఒక ప్రత్యేక లక్ష్యంతో గురుతర బాధ్యత కలిగి ప్రత్యేకంగా దేశంలోని అన్ని ప్రాంతాలలో అన్ని రంగాల వారితో తన్మయత్వమైన భారతదేశం అభివృద్ధి పదంలో నడవడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతోందని అన్నారు. దేశంలో అన్ని వర్గాల వారికి మతాలకు అతీతంగా భారతదేశ వారసత్వ సంపద ఉనికి పుచ్చుకునే విధంగా దేశ భక్తిని పెంపొందించి నేను నా దేశం అభివృద్ధి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజారాం, తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సత్యనారాయణ మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. इकोनॉमिक्स वाला इकोनॉमिक्स को ठीक ठाक करे, पॉलिटिकल साइंस वाला पॉलिटिकल साइंस को ठीक ठाक करे, हिस्ट्री वाला हिस्ट्री को ठीक ठाक करे, मैथमेटिक्स वाला मैथमेटिक्स को ठीक ठाक करे। प्रत्येक के पास अपना काम है, प्रत्येक के पास। और इतने सारे कामों को जब हम क्लब करेंगे, इतने सारे काम जब इकट्ठे होंगे, तब उसका एक बहुत परिमार्जित ऐसा बहुत सुंदर ऐसा परिणाम हमारे सामने आएगा। और इसके लिए सेमिनार है, इसके लिए हम सब यहाँ इकट्ठे हुए हैं। मैडम आपने हमें यहाँ बुलाया। बच्चों ये सब आपके लिए है भला। आप में से हो सकता है कुछ लोग आगे जाकर आप लोग टीचर बने, हम तो हैं जो हैं। लेकिन बेसिक बात यह है कि कभी भी कुछ भी करते समय राष्ट्र सर्वोपरि यदि ये ध्यान में रखकर हम काम करेंगे, क्योंकि हम काम कर रहे हैं, ठीक है, जीविकोपार्जन के लिए काम कर रहे हैं। मैं नौकरी कर रही हूँ, जीविकोपार्जन के लिए कर रही हूँ, मेरे पास पगार आता है, उससे मेरे परिवार में मैं कुछ खर्च करती हूँ, मेरे बच्चों को अच्छा खासा पढ़ा रही हूँ, जो भी कुछ है। तो ये एक बात है। इसके साथ जुड़ी हुई बात है कि इसके बाद मेरे पास जो समय बचता है, उस समय को लेकर मैं अपने विषय पर ध्यान दूं। यदि मैं गणित पढ़ा रही हूँ तो मेरा काम है, जब भी बचा समय बचेगा मेरे पास, तो मुझे गणित को लेकर ये देखना है कि मेरे भारत में गणित को लेकर इस देश को क्या। Most countries, very inclusive country. Whatever religion you have, yes, you have your faith. You can practice it here without any fear complex. Yes, we have. You belong to such ideology. I won't allow this ideology to exist in this earth. So this what left organizations and left ideology, what kind of massacre they did all in their period. So we never thought of it. Yes, you want to pray God, Lord Rama, Lord Krishna, Jesus, Allah, Buddha, whatever you have your own this thing. But ultimately, why I am telling all this now? Earlier also we were Vishwa Guru, but we were captured and we become the slavery for decades, not decades, centuries. Yes, today we have a hope. Again, the regeneration of maybe the culture or maybe the infrastructure or technologically or whatever. So we are regenerating and it should become sustainable. ఇందూరు బ్లడ్ బ్యాంక్ సెంటర్ ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. రక్తదానం చేయండి, ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించండి అని అన్నారు. నగరంలోని ద్వారకానగర్ లో భువన సమేక ట్రస్ట్ వారు నూతనంగా ఏర్పాటు చేసిన ఇందూరు బ్లడ్ బ్యాంక్ ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు.
అనంతరం ధన్పాల్ మాట్లాడుతూ మొదటగా ఇందూర్ పేరుతో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనే విధంగా రక్తదానం అన్ని దానాలలో కన్నా మిన్న అని రక్తదానంతో ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టవచ్చు అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కుతో పాటు రక్తదానం బాధ్యతగా తీసుకుని ప్రతి మనిషి సంవత్సరానికి ఒకసారి రక్తదానం చేయాలని, అత్యవసర సమయాలలో బ్లడ్ మరియు బ్లడ్ కాంపోనెంట్ సేవలు ఈ బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు ఉపయోగకరంగా అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూర్ బ్లడ్ బ్యాంక్ యాజమాన్యం డాక్టర్ దామోదర్ రావు, డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ రాజేష్, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ వినయ్, శ్రీవాణి, ధన్పాల్, డాక్టర్ రాఘవేంద్ర, స్రవంతి, కార్పొరేటర్స్ బైకన్ మధు, ప్రభాకర్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇందూరు నగర ప్రజలకు శుభదినం. భువన సువేగ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ ఈరోజు ఇందూరు నగరంలో ఇందూరు బ్లడ్ బ్యాంక్ యూనిట్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. వారికి ఆ మేనేజ్మెంట్ కు అపారమైన అనుభవం ఉంది ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహణలో. ఇది నిజామాబాద్ లో ఈరోజు 5వ బ్రాంచ్. ఇది తప్పకుండా వీరి కాన్సెప్ట్ ఏదైతే ఉందో బ్లడ్ బ్యాంక్ అంటే ప్రజలకు ఒక సేవ చేయడానికి మంచి అవకాశము. ప్రజలకు కూడా ఈరోజు నగరం అభివృద్ధి చెందుతా ఉంది, అనేక హాస్పిటళ్లు పెరుగుతూ ఉన్నాయి, దాంతోపాటు పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. బ్లడ్ బ్యాంక్ అవసరం ఎంతైనా ఉంది. ఈ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఏదైతే కాన్సెప్ట్ ఉందో తప్పకుండా విజయవంతం కావాలని నేను కోరుకుంటా ఉన్నా. తప్పకుండా విజయవంతం అవుతుంది, ఎందుకంటే ఇందూరు పేరు పెట్టిన కనుక తప్పకుండా విజయవంతం నేను కోరుకుంటాను. వారికి ఈ ఇందూర్ బ్లడ్ బ్యాంక్ మొత్తం టీం సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఎస్సీ వర్గీకరణ కొరకై 30 సంవత్సరాలుగా పోరాడుతూ ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించారు. వారి చిత్రపటాలకు నివాళి అర్పించారు ఎంఆర్పీఎస్ నేతలు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ ఉద్యమంలో అమరులైనటువంటి నాయకులను స్మరిస్తూ పెద్ద సంఖ్యలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని అంబేద్కర్ చౌరస్తా వద్దలో గల అమరవీరుల చిత్రపటాలకు పూలు వేసి ఘన నివాళులు అర్పించారు ఎంఆర్పీఎస్ నాయకులు. అనంతరం ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు నాగభూషణం మాదిగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కొరకై 30 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి ఎంఆర్పీఎస్ నేతలు భారతీయ జనతా పార్టీ ప్రధాని మోదీ 10 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రధానమంత్రి మోడీ ఇచ్చినటువంటి వర్గీకరణ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని ఇప్పుడున్న బడ్జెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపాలన్నారు. లేనియెడల ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల ఏబీసీడీల వర్గీకరణకు కట్టుబడినటువంటి బీజేపీ పార్టీ ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలన్నారు. లేనియెడల రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరులైనటువంటి ఎంఆర్పీఎస్ నాయకులను స్మరిస్తూ ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు. వారి త్యాగాలకు వృధా పోకుండా ఎంఆర్పీఎస్ ఎప్పుడూ ఏబీసీడీల వర్గీకరణపై పోరాడుతున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ పైన మాదిగలకు న్యాయం జరగాలని గత 30 సంవత్సరాలుగా ఏబీసీడీ వర్గీకరణ కోసం మరి ఈ రాష్ట్రంలో పోరాటం చేయడం జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల చరిత్రలో మరి ఏ ప్రభుత్వాలైనా ఎస్సీ వర్గీకరణ పైన మౌనం పాటించిరే తప్ప కనీసం వర్గీకరణ చేద్దామనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వాలకు రాలేని పరిస్థితి కనబడతా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో వర్గీకరణ చేయాలని చెప్పేసి బిల్లు పెట్టాలని చెప్పేసి అక్కడ టేబుల్ మీద ఆల్రెడీ బిల్లు పెట్టాలా, మాదిగలకు న్యాయం చేయాలని చెప్పేసి అప్పటిన్న ప్రభుత్వాలు 2006-7లో ఉన్న ప్రభుత్వాలు బిల్లు పెట్టాలని ఉషా మేరా కమిషన్ చెప్పింది. ఆ ఉషా మేరా కమిషన్ చెప్పిన రిపోర్టు ప్రకారం మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది వర్గీకరణ బిల్లు పెట్టడానికి మరి సానుకూలంగా ఉన్నది. కానీ దొందరగా వైఖరిస్తూ మరి ఇప్పుడు వర్గీకరణ చేయకుండా మరి మాదిగలకు మోసం చేస్తా ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం మాదిగల పక్షాన నిలబడి మరి వర్గీకరణ మీద అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయే అవసరం ఉంది. మరి కేంద్రం కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా మాదిగలు న్యాయం చేసే విధంగా కనీసం నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తా ఉన్నది. మరి బిల్లు పెడితే మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం
నోటిఫికేషన్లు జారీ చేస్తా ఉన్నది. ఈ నోటిఫికేషన్ లో మాదిగలకు న్యాయం జరగాలంటే మరి ఆ బిల్లే ప్రధానము. ఆ బిల్లే ప్రధానం కాబట్టి మాదిగలకు న్యాయం జరగాలంటే ABCD వర్గీకరణ కావాలి. మరి నోటిఫికేషన్ లో మా జాతి వాటా మాకు రావాలంటే, మాదిగల వాటా మాకు రావాలంటే 12% ఉన్న జనాభా మేము మరి మా వాటా మాకు రావాలంటే ఇప్పుడున్న నోటిఫికేషన్ లో మాకు వర్గీకరణ బిల్లు అయితేనే మాకు న్యాయం దక్కుతుంది అనే విషయాన్ని మరి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఏది ఏమైనా వర్గీకరణ మీద కేంద్ర ప్రభుత్వం ఇంత దొంగద వైఖరి ఉండడం అనేది సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే బిల్లు పెట్టి మాదిగలకు న్యాయం చేస్తా అని చెప్పింది. మరి మోడీ గారిని హైదరాబాద్ లో వచ్చిన సభకు కూడా వచ్చినప్పుడు కూడా మరి ఖచ్చితంగా మాకు వర్గీకరణ చేస్తా అన్నాడు. మరి ఆ చేస్తా అన్న విషయాన్ని కూడా ఇప్పుడు కనీసం చేయకపోవడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం అనిపిస్తా ఉన్నది. ఈ రోజు మరి 30 సంవత్సరాల వర్గీకరణ చరిత్రలో మరి ఉద్యమ కాలంలో ఉద్యమం చేస్తున్న పరిస్థితుల్లో మా జాతి అమరులయ్యారు. చాలా మంది అమరులైన వాళ్ళకి వాళ్ళ పూలంగ్ చౌరస్తాలో నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. వాళ్ళ అమరులైన విషయంలో వాళ్ళ త్యాగాలు వృధా పోవు. మాదిగ జాతి ఈ ప్రభుత్వాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం చేసిన వర్గీకరణ సాధించుకుంటామనే విషయాన్ని మీ దృష్టికి తెస్తూ ఈ జిల్లాలలో నలుమూలలో ఉన్న మాదిగలందరూ ఒక తాటి మీదకి వచ్చి ఖచ్చితంగా వర్గీకరణ సాధించుకునే విధంగా ఉండాలని చెప్పి గ్రామాలలో తిరుగుతూ బీజేపీ చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. మరోమారు బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. పేదల సంక్షేమం కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే తెలిపారు. బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర సభ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ప్రపంచంలోనే 5వ స్థానంలో తెచ్చారని అన్నారు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. గ్రామ పంచాయతీలకే నిధులు కూడా పంపించేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తే 17 ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని అనిపిస్తోందని అన్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణమిచ్చారు. ఆర్టీసీ ఆస్తులు లీజ్కి ఇస్తామని లీకులు ఇచ్చారు. లీజ్కి ఇస్తే బస్టాండ్లు షాపింగ్ మాళ్లుగా మారుతాయన్నారు. నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు అభ్యర్థికి 1,00,000 ఓట్లతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ దూకుడు చూస్తే ఈసారి 17కు 17 భారతీయ జనతా పార్టీలో పాత బస్తీతో సహా మనమే గెలవచ్చనా. బస్ ఇచ్చిండు, మా అక్క చెల్లెలను తిరుగుమన్నాడు. సరే పొయ్యి వస్తున్నారు అక్క చెల్లెలు, కానీ ఆర్టీసీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇటు ఉన్నటువంటి బస్ స్టాండ్లు కూడా రేపు పొద్దున లీజుకి ఇస్తామని లీకేజీలు ఇచ్చారు. రేపు పొద్దున ఆర్టీసీకి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు పొద్దున లీజులకు ఇస్తామంటున్నారు. అలా లీజ్ అంటే 99 సంవత్సరాలు ఇస్తారు. అక్కడ ఆరుమూరులో షాపింగ్ మాల్ కట్టిండు కదా బస్ స్టాండ్ లా, అట్లా మాల్లు కట్టుకుంటా పోతారు తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఏం లేదు. నరేంద్ర మోడీ గారు అనవసరమైన హామీలు ఎక్కడ ఇవ్వాల అన్నా. మనకు కావాల్సిన వాళ్ళకు బీదలకు బియ్యం ఇచ్చిండు, ఇంటి ముందట మరుగుదొడ్డి ఇచ్చిండు, ముద్ర లోన్లు ఇచ్చిండు, జన్ధన్ ఖాతా ఓపెన్ చేయించిండు. చిరు వ్యాపారులు ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు అందరికీ లోన్లు వచ్చినాయి. 10 కడితే మళ్ళీ 20 కడితే 50 కడితే 1,00,000 అట్లా ఇచ్చిరు. మళ్ళా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా గ్రామ పంచాయతీలలో మండల పరిషత్లలో ప్రతి డబ్బు మున్సిపాలిటీలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలోనే భారతదేశం 5వ స్థానంలోకి వచ్చింది. నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలు చెప్పినాం, ఈ భారతదేశం అభివృద్ధి గురించి చెప్పినాం. పసుపు బోర్డు ఎంపీ గారు అని డిచ్పల్లి కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. బాండ్ పేపర్ రాసి పసుపు రైతులను మోసం చేశారన్నారు. పసుపు విస్తీర్ణం తగ్గడంతో మంచి ధర వస్తుందని పేర్కొన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ కార్యదర్శి కట్పల్లి నాగేష్ రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ పసుపు బోర్డు ఎక్కడా అని ప్రశ్నించారు. పసుపు రైతులను మోసం చేసి ఎంపీగా గెలిచి పసుపు రైతు సమస్యల పరిష్కారానికి ఎలాంటి కృషి చేయలేదన్నారు. పసుపుకు బంగారంతో సమానంగా ధర కల్పించిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ ను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. పసుపు రైతులకు మద్దతు ధర కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కావున ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. గత 5 సంవత్సరాల కాలంలో పార్లమెంటు పరిధిలో ఒక్క అభివృద్ధి పని చేయలేదు అని విమర్శించారు. రైతులకు న్యాయం జరుగుతున్నది, అందుకనే మళ్ళీ రేటు పెరుగుతున్నది. మీ బీజేపీ 10 సంవత్సరాలే అధికారం నుండి, అటు టీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారం ఉన్నది. మరి ఇంత రేటు ఎప్పుడు రాలేదు? మరి అంటే అరవింద్ గారు గత 5 సంవత్సరాల కింద
పసుపు బోర్డు చేస్తా అని చెప్పి ఒక మాట రాసిచ్చింది. మరి ఇంతవరకు కూడా పసుపు బోర్డు ఎక్కడ నిర్మించారు, ఏమవుతున్నది? ఏదో 30 రోజులు 90 రోజుల కింద ఒక ప్రకటించారు, మేము పసుపు బోర్డు చేస్తున్నాము, ఇస్తాము, షాయింగ్ చేస్తున్నామని. మరి ఎక్కడ పెడతాం ఇంతవరకు ప్రకటించలేదు. అంటే ఎన్నికలు వస్తుంది కాబట్టి వీళ్ళకి అభివృద్ధి గురించి శూన్యము. 5 సంవత్సరాల వల్ల ఎన్నికల రంగంలో ఓట్ల కోసం ఇవన్నీ మాయమాటలు చెప్తున్నాడు. మళ్ళీ 20 రూపాయలు ఇస్తాం పసుపు రైతు అంటున్నాడు. అంటే నువ్వు 20 వేలు మద్దతు ధర చెప్తున్నావా? ఏం చెప్తున్నావు రైతు అనేది? అంటే అదే ఆటోమేటిక్గా రైతుకు మద్దతు అదే పెరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమాని కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మళ్ళీ పెరుగుతుంది రైతులకు. నిజమైన రైతుకు కానీ దేశానికి సేవ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు కాంగ్రెస్ అధికారులకు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి పాలనలో దేశంలో 20 గ్రామాల కరెంట్ లేకుండే. మరి ఇంత అభివృద్ధి చేసినామంటే 67 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ అధికారులు 67 సంవత్సరాల పరిపాలన చేసింది. మరి ఆ రోజుల్లో ఉమ్మడి దేశం మొత్తంలో 67 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఈ 9 సంవత్సరాలలో ఈ మోడీ ప్రభుత్వం 99 లక్షల కోట్ల అప్పులు చేసింది. మరి 99 లక్షల కోట్ల అప్పులు చేసి ఎక్కడ అభివృద్ధి చేసినాము? మరి ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత మేము ఎంతో అభివృద్ధి చేసినాము. ఈరోజు రోడ్లు కానీ, రైతుల కరెంటు కానీ, గ్రామాల కరెంటు కానీ, ఈరోజు ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఈ రోజులకు ఆరోగ్య కింద రైతులకు హాస్పిటల్స్ కానీ, అందరికీ విద్యార్థులకు స్కూల్స్ భవనాలు కానీ, ఈరోజు ఎయిర్పోర్ట్ కానీ, ఈరోజు పార్లమెంట్ కానీ, ఇవన్నీ అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదు. ఈరోజు ప్రాజెక్ట్ నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఈరోజు మన తెలంగాణ తీసుకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నాగార్జున సాగర్ కానీ, బాక్ల నగర్ కానీ, ఈరోజు పోచంపాడు కానీ, ఈరోజు నాగార్జున సాగర్ కానీ, ఇవన్నీ పూసపల్లి కుట్ర కేసును ఎత్తివేయాలి. ఏజెన్సీ గ్రామాలలో కుబింగును ఆపాలని ప్రభుత్వాన్ని ఏకేఎంఎస్ డిమాండ్ చేసింది. కస్టడీలోకి తీసుకున్న వారందరినీ బేషరతుగా వదిలిపెట్టాలి అని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ అశోక్ అన్న తదితరులపై మోపిన పూసనపల్లి కుట్ర కేసును ఎత్తివేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాక్లర్ మండలం మాణిక్ బండార్ చెక్క దగ్గర గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాలలో కుబింగును ఆపాలని, కస్టడీలోకి తీసుకున్న వారందరినీ బేషరతుగా వదిలిపెట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఇల్లెందు పొలిమేరులో పూసనపల్లి వద్ద 5గురిని పట్టుకున్నట్లు, వీరి వద్ద రివర్ తూటాలు, కత్తులు, జిలెటిన్ స్టిక్స్, వంట పాత్రలు, డ్రెస్సులు దొరికినట్లుగా కట్టుకథలల్లి ప్రకటించారు. పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో మొత్తం 24 మంది ఈ కేసులో ఉన్నట్లుగా, రాజద్రోహం 120B, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారని, పలు సెక్షన్లు మోపారని ఆదినారాయణ స్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ సాదినేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు కామ్రేడ్ గోవర్ధన్లతో పాటు గౌని ఐలయ్య, ఏనుగు చంద్రారెడ్డి, సాగర్, జడ సత్యనారాయణ, మోకాళ్ల మురళీకృష్ణతో పాటు 24 మంది మీద కుట్ర కేసు పోలీసులు బనాయించారని అన్నారు. గత 50 సంవత్సరాలకు పైగా నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేస్తున్న విప్లవ సంస్థగా పేరు పలికిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీని అణచివేసి కుట్రకు కొందరు పోలీసులు ఉన్నత అధికారులు తెరవలేపినట్లు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఆదివాసులకు, గిరిజనులకు, దళితులు తదితర పేద వర్గాలకు కొండంత అండగా నిలబడుతోందని అన్నారు. వెంటనే కేసులు ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో శివరాజ్, వీణాచారి, గంగారాం తదితరులు పాల్గొన్నారు. పూసనపల్లి కుట్ర కేసును ఎత్తివేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ అన్నతో పాటు 20 మందిని పూసనపల్లి కుట్ర కేసులు పెట్టిండ్రు. ఆ కేసులన్నీ ఎత్తివేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆదివాసీ గిరిజనుల ఏజెన్సీ ప్రాంతాలలో పోలీసులు కుబింగు దాడులు నిర్వహిస్తారు. ఆ దాడులను కూడా ఆపివేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజల కోసం, పేద ప్రజల కోసం అనేక పోరాటాలు 50 సంవత్సరాల నుండి పేద ప్రజల కోసం నిలబడి వాళ్ళ ప్రజల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, ఆ పార్టీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి సిపిఐఎంఎల్ పార్టీ లేవనెత్తిన అంశం కూడా ఉన్నది. ఆ అంశాన్ని రేవంత్ రెడ్డి దృష్టిలో పెట్టుకుని కుట్ర కేసులన్నీ ఎత్తివేయాలని చెప్పేసి కోరుతున్నాం. సిపిఐఎంఎల్ పార్టీ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనుల కోసం
9 లక్షల ఎకరాల భూములను అడవిలో ఉన్నటువంటి ఆదివాసులకు చెందాలని సిపిఎంఎల్ పార్టీ పోరాటాలు చేస్తున్న క్రమంలో ఈ అరెస్టులు అని చెప్పేసి మీరు సాయుధ దళాలు అని చెప్పేసి పోలీసులు అరెస్టు చేయడం ఇది బాధాకరం. వెంటనే ఈ కేసులను ఎత్తివేయాలని చెప్పేసి ప్రజలు ప్రజాస్వామిక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కారు దిగిన సిట్టింగ్ ఎంపీ, కాషాయ కండువా కప్పుకున్న బీబీ పాటిల్, బీఆర్ఎస్ కు షాక్. చిన్నారులను దివ్యాంగులుగా చేసి యాచక వృత్తిలో దించే కేటుగాడు, చిత్రహింసల పాలవుతున్న చిన్నారులు, నాగారంలో వెలుగు చూసిన ఘటన. వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే, ఇబ్బందులు చెప్పుకున్న విద్యార్థులు, వారంలో సరిచేయాలని ఆదేశించిన ధన్పాల్. ఇంటర్లో మరొకరు డిబార్, పకడ్బందీగా పరీక్షలు. అభివృద్ధి దిశగా భారత్, భావి తరాలకు సంస్కృతి అద్దం పడుతుంది. వికసిత భారత్ 2047 లక్ష్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.